ఇందాక చెప్పినాను కదా, కాస్మోస్ అలంకరణ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి వద్దాము. నెక్స్ట్ ఇమేజ్లో వచ్చిందను చెప్పినాను కదా, ఇది నెయిల్ పాలిష్, డ్రై అయిపోయింది నెయిల్ పాలిష్, డ్రై అయిపోయింది పెయింట్స్తో నేను డెకరేషన్ చేసినాను ఈ పార్ట్ను. ఇది కుండ బిర్యానీ పార్ట్. చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో కండి, ఈజీ మెథడ్లో చేసుకోండి, ఇల్లు డెకరేషన్ చేసుకోండి, బాగుంటుంది. ఇది వచ్చినాను క్రోటన్స్ డెకరేషన్, క్రోటన్స్ లీవ్స్. మనము లీవ్స్ అప్పుడప్పుడు కట్ చేస్తా అంటే కూడా మరేం పర్వాలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు కట్ చేస్తా అంటే మళ్ళీ గ్రోతింగ్ ఉంటాయి చెట్లు. కాబట్టి మనము అప్పుడప్పుడు చెట్లను కట్ చేస్తా అంటే కూడా ఆకుల్ని మళ్ళీ చక్కగా వస్తుంది. ఇది వచ్చినాను క్రోటన్ డెకరేషన్, క్రోటన్ లీఫ్ డెకరేషన్. ఇలా మనకు నచ్చిన విధంలో మనకు నచ్చినట్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చిందను క్రోటన్, చాలా అద్భుతంగా ఉంటుంది క్రోటన్ ఫ్లవర్స్. నేను నిన్ననే అన్ని కోసేసినాను, కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి, మరేం పర్వాలేదు. ఇలా బంచ్ బంచ్ పెట్టేయండి. వావ్, హౌ ప్రిటీ ఇట్ ఈస్ లుకింగ్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ గార్జియస్ ఓన్లీ, సో బ్యూటిఫుల్. అందమైన ఇది కుండ బిర్యానీ పాటుతో కూడా మనం ఇన్ని రకాలు చేయొచ్చు అనుకోవద్దండి, చేసుకోండి, బాగుంటుంది. చాలా చీప్ అండ్ బెస్ట్, మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. ఇదేదో వాడిపోయింది ఫ్లవర్, చక్కని ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, చక్కగా ఉంటుంది. చాలా బాగుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్. ఓకే, హౌ ప్రిటీ దే ఆర్ లుకింగ్. ఇట్ ఈస్ లైక్ గార్జియస్ ఓన్లీ కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకైతే ఇంకా నేను మళ్ళీ తెప్పించుకుంటాను ఈ పార్ట్స్, బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్ ఇవి. కాకపోతే ఇవి ప్రిజర్వ్ చేసి పెట్టుకునేయండి, ఓన్లీ పండగలప్పుడు మాత్రం యూజ్ చేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా క్రోటన్స్ ఇంత ముద్దుగా వస్తుండయో అని నేను అనుకోనే లేదు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది క్రోటన్స్ డెకరేషన్లో పార్ట్ కదా. ఈ ఇమాజినేషన్ అయిపోయింది, ఇంకా వేరే దానికి వెళ్దాము. నెక్స్ట్ ఇంకేం చేయలేదు. ఓకే, ఇది ఒకటి ఉంది కదా, ఇది వచ్చిందను ఇండోర్ ప్లాంట్, ఇండోర్ గేమ్స్ అంటండి బై మిస్టేక్. ఇది వచ్చిందను ఇండోర్ ప్లాంట్, చాలా చక్కగా ఉంటుంది. ఇది మిద్ది పైన అయితే కన్నా ఫుల్గా అల్లకపోయింది, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లాంట్. నేను దగ్గర 3 years అవుతుంది దీన్ని నాటి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఆహా, ఇవి చూడండి ఎంత అద్భుతమో. వావ్, చక్కగా ఉన్నాయి కదా. ఇవన్నీ మా తోటలటివి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనుకుంటాను. చూడండి, ఇంతే, ఇంత చిన్న అద్భుతమైన పాట్లో ఇన్ని రకాలు ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయా? ఇంకా ఓకే, చాలా బాగుంది కదా. ఇది కూడా ఇమాజినేషన్. ఇది ఇండోర్ ప్లాంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని ఇమేజెస్ పెడతా ఉంటాను. చాలా చక్కగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చు మనము ఇలా పార్ట్. మనము చుక్కలు పెద్దవిగా పెడితేనే దానికి బాగుండేది, ఎందుకంటే కన్నా పెద్దవి పెడితే అట్రాక్షన్గా తెలుస్తుంది దూరానికి కూడా. చిన్నవి పెడితే కన్నా చుక్కలు మనకు అంత ఎఫెక్ట్ తెలియదు. కాబట్టి వేలతో అట్లా పెట్టేయండి చాలు. నేనైతే వేలతోనే పెట్టినాను. ఇది అసలు చాలా అంటే చాలా ఈజీ పద్ధతి. చూడండి, జస్ట్ ఇంకా నెయిల్ పాలిష్ అంతా డ్రై అయిపోయింటే అదంతా కూడా తీసేసి వేలతో
ఇట్లా 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 అనేసినాను అంతే. చాలా ఈజీగా వర్కౌట్ అయింది ఇది. అండ్ అలంకారంగా కూడా ఉంది, శోభానమయంగా ఉంది. ఇది అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క ఫ్లవర్తోనూ ఒక్కొక్క ఇమాజినేషన్ చేసుకోవచ్చు మనము. ఈ ఫ్లవర్స్ పెట్టే ఉండలేదే, దీన్ని పెడదాము. ఇంకా చూడండి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంక ఇవి తీసేద్దాము. ఇవి అయిపోయింది. ఇంకా చెండుమల్లి పూలు ఉన్నాయా, బంతిపూలు. బంతిపూలు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంటాయి బంతిపూలు. చూడండి, బంతిపూలలో ఇంకా ఎల్లో కలర్ అయితే ఇంకా క్లాస్గా ఉంటాయి. మీరు ఎల్లో కలర్ కూడా తెచ్చుకున్నప్పుడు ఇట్లా టీపాయికి డెకరేషన్ చేసుకోండి, చాలా డెకరేటివ్గా ఉంటాయి. చాలా అంటే చాలా డెకరేటివ్గా ఉంటాయి. ఇవి చెట్లో ఉండే పూలు, ఇంకా రావాలి పూలు. ఇంకా కొన్ని మాత్రం కోసినాను మీకు చూపించాలని, చాలా అయితే కొయ్యలేదు. ఇంకా దీనికి ఇవి చాలా చక్కగా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇవి నీళ్ళలో వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. చూడండి, నీళ్ళు పైకి వస్తాయి కదా, అప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. ఇవి వచ్చిందని దీనివే. వావ్, సో గార్జియస్. చెప్పాను కదా ఫ్రెండ్స్, నీళ్ళు కొంచెం పైకి వస్తే కన్నా ఇంకా చూడడానికి బాగుంటుంది. ఇలా రకరకాల ఫ్లవర్స్తో మనము డెకరేట్ చేసుకోవచ్చు. దీనికి ఇది కాంబినేషన్ కొంచెము లేదు కాబట్టి దీనికి మారుద్దాము. దీనికి వైట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, వైట్ చామంతులు కొంచెం తక్కువ ఉన్నాయి, కోసేసినాను. ఓకే, వైట్ చాలా కాంబినేషన్ చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెడ్, ఇక్కడ ఆరెంజ్, రెండు ఒకే కలర్ అయితే చూడడానికి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, వైట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో కనులకు ఆనందపరిచే అద్భుతాలలో ఈ ఫ్లవర్ డెకరేషను మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా పండుగ రోజు మా ఫ్రెండ్స్ అంతా కూడా మంచిగా దీపావళి పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇవి మార్నింగ్ గ్లోరీస్ వచ్చి ఎక్కువసేపు ఉండవు, జస్ట్ అప్పటికప్పుడే, కాబట్టి జస్ట్ ఒక 10 o'clock వరకు ఉంటాయి అంతే. ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి పూలతోనే మనం డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. దీని కావాలంటే కూడా ఇంకా మనం ఇట్లా కూడా చేసుకుంటూ ఉండొచ్చు, ఇట్లా కలర్స్ కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు, మన ఇష్టము. ఇదైతే మధ్యలో సెంటర్లో ఇట్లా పెట్టేసిందను, ఇట్లా మనకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టేసి, ఇంకా కావాలంటే కూడా మనం ఇక్కడ మధ్యలో ఆకులు కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇంకా మళ్ళీ కావాలంటే ఇట్లా ఫ్లవర్స్ అంతా ఒక్కొక్కటి ఇట్లా ఫుల్ చుట్టూ అరేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మధ్యలో ఇది పెట్టేసిందను చక్కగా. ఇంకా ఇక్కడ కావాలంటే కూడా దీపం కూడా కావాలంటే పెట్టుకోవచ్చు మనకు వీలైతే. చూడండి, ఇట్లా రకరకాలుగా పెడితే ఇంకా ఇవి కొంచెం సేపు ఉంటాయి, అయినా కూడా వీటి అట్రాక్షనే ఒక రకము. ఇంకా నేను అవి తీసుకురాలేదు, ఆ పూలు శంఖం పూలు తేలేదు. ఇవి కొంచెం సేపు ఉంటాయి, కాకపోతే అట్రాక్షన్గా ఉంటాయి. ఇవి పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే వద్దు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇవైతే ఎక్కువసేపు ఉండవు. మార్నింగ్ గ్లోరీస్ అయితే ఎక్కువసేపు ఉండవు, ఇవైతే చాలాసేపు ఇట్లా ఉంటాయి. ఇంకా వీటికి మధ్యలో పారిజాతాలు అరేంజ్ చేస్తా అంటే ఎంత బాగుందో చూడండి. ఇంకా నీళ్ళల్లో ఇట్లా పెట్టండి, నీళ్ళు వేసి పెట్టండి. నేను మీకు జస్ట్ చూపెట్టడానికి ఇలా పెడుతున్నాను. నీళ్ళు వేసి పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా చెట్లంతా చాలా బాగుంటాయి,
పార్ట్స్కి డెకరేషన్కి. ఇంకా దేవగన్నేరు అవన్నీ డెకరేషన్లు రేపు పెడతాను మీకు. రేపు కూడా మిస్ కాకుండా చూడండి. ఇవి ఓన్లీ పారిజాతం డెకరేషన్. ఇంకా మన ఇంటిని మనమే అలంకరించుకోవచ్చు. మనమేం వేరే వాళ్ళపైన ఆధారపడకుండా చక్కగా మనకు నచ్చిన విధంగా మనం అలంకరించుకోవచ్చు. అయితే ఎక్కువగానే ఉన్నాయి. చుట్టూ కూడా పెట్టేయచ్చు పూలు ఇట్లా. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఫుల్ డెకరేషన్తో మనం పార్ట్స్ మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోలు నేను పెడతా ఉంటాను మీకు నచ్చే విధంగా. మీకు నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.